అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో మనం తాతయ్య ప్రేమలేఖ అనే కథ గురించి తెలుసుకుందాం. నా వీడియో కనుక మొదటిసారిగా చూస్తుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. స్కూటర్ దిగి నెమ్మదిగా తన గదిలోకి వెళ్ళబోతూ గుమ్మం ముందు ఆగిపోయిన విష్ణుమూర్తి గారు లోపలికి వచ్చిన చందన్తో, థ్యాంక్స్ కన్నయ్య, చాలా రోజుల తర్వాత 1 గంట ప్రశాంతతని అందించావు, హార్ట్ఫుల్ థ్యాంక్స్ అనేసి వెళ్ళిపోయారు. మమ్మీ ఆకలి, ఏమైనా స్నాక్స్ పెట్టవా? డైనింగ్ టేబుల్ ముందు కూలబడుతూ తల్లి మాధురిని అడిగాడు చందన్. ఏమిట్రా తాతగారు అన్నిసార్లు థ్యాంక్స్ చెబుతున్నారు? బ్రెడ్ మీద జామ్ చాకుతో రాస్తూ అడిగింది మమ్మీ. నువ్వు రోజు మాకన్నం పెడుతున్నావుగా, అందులో వింతేముంది? అవునరా, రేపు నీ పిల్లలకు కూడా నువ్వు అన్నం పెట్టుకుంటావు, అందులోనూ వింతేమీ లేదు. మరి తాతగారేమిటి? వాళ్ళ మావయ్య కూతురు ఇంటికి తీసుకెళ్ళానా? అన్నం పెట్టినవాడు మహానుభావుడు అని స్కూటర్ మీద వాళ్ళ ఇంటికి చేరేంత వరకు గొనుక్కుంటూనే ఉన్నారు. అక్కడికి వెళ్ళాక ఆయనదెవరిదో ఫోటో చూసి ఏడుపు కూడా. ఎప్పుడో ఒకసారి అన్నం పెట్టినందుకే అంత బాధపడాలా అన్నాడు చందన్. నువ్వు ఆయన మాటలు పట్టించుకోకు. ఈ పెద్దాళ్ళు వాళ్ళ చాదస్తంతో మన బుర్ర తింటూ ఉంటారు. అవేమీ మనసులో పెట్టుకోమాకు. నీ చదువు నువ్వు చదువుకో. అయినా నీకు 1,00,000 సార్లు చెప్పాను ఆయన ఎక్కడికన్నా తీసుకెళ్ళమంటే. నాకు వర్క్ ఉంది, కుదరదు తాతగారు, మీరు ఆటోలో వెళ్ళండి అని చెప్పమన్నాను కదా అంది మాధురి. అదేంటమ్మా అలా అంటావు? ఎవరొచ్చినా ఆయన కోసమే వస్తారు కదా. పాపం తాతగారు ఎప్పుడో కానీ అడగరు. తీసుకెళ్తే తప్పేంటి? అదే మీ నాన్న, మా తాత వస్తే మాత్రం కాలేజీ ఎగ్గొట్టి మరీ తిప్పమంటావు. ఆ తాతకోరూల్ ఈ తాతకోరూలునా అని అడిగాడు చందన్. ఆ తండ్రికి తగ్గ కొడుకు మీ నాన్న, మీ నాన్నకు తగ్గ కొడుకువు నువ్వు, సరిపోయింది. అందరూ కలిసి నాకు పెడతారు టెండర్. ఆయన తన తిండికి అయ్యే ఖర్చు 5,000 ఇస్తున్నారు. మిగతా పెన్షన్ డబ్బంతా ఏం చేసుకుంటున్నారో తెలీదు. కూతురు అడిగినప్పుడల్లా పంపిస్తారు. మీ నాన్నకు మొహమాటం, ఇంకో 5,000 ఇవ్వండి అని అడగమంటాను. ఒక మనిషి ఎంత తిన్నా అద్దెతో సహా 5,000 సరిపోతుంది కదా. మనకు నిజంగా అవసరమైనప్పుడు అడుగుతాన్లే అంటారు. అంతా నా కర్మ. నా మాట ఎవరూ వినరు కదా, విసుక్కుంది మాధురి. అమ్మాయి, నేనలా పోస్టాఫీస్కి వెళ్ళొస్తాను, 10 నిమిషాల్లో వస్తాను. కోడలి సమాధానం కోసం ఎదురు చూడకుండా వీధిలోకి నడిచారు విష్ణుమూర్తి గారు, చేతిలో కవర్తో. మీరెందుకండి? ఏమైనా పోస్ట్ చెయ్యాలనుకుంటే చందూకి ఇవ్వండి, పోస్ట్ చేస్తాడు అని హాల్లోకొచ్చిన మాధురి మావగారు హాల్లో కనిపించటంతో కాలేజీకి బయలుదేరుతున్న చందూతో అంది నేరం చెబుతున్నట్టుగా. చూశావురా, ఆ కవర్ నీకిస్తే ఆయన ఎవరికి ఏం పంపిస్తున్నారో నాకు తెలిసిపోతుందని ముందే వెళ్ళిపోయారు. ఆయన్ని నువ్వు వెనకేసుకొస్తావు. నా మాటంటే ఎవరికీ లెక్క. తల్లి అమాయకపు గడుసుతనానికి నవ్వుతూ ఒక్కసారిగా మాధురిని కౌగిలించుకొని, ముసలాయన, ఆయనతో నీకెందుకమ్మా, మా అమ్మ మంచిది అని తల్లి బుంగమూతి ముద్దు పెట్టుకొని వెళ్ళిపోయాడు చందన్. ఎవరు బాధపడినా ఓర్చుకోలేడు. అందరూ కావాలి. వెదవన్నర్ర వెదవకి మురిపెంగా బుగ్గ రాసుకుంటూ తలూపేసింది మాధురి. వీధి చివర మలుపులో బాదం చెట్టు కింద నీడలో నిలబడిన తాతగారిని చూస్తూనే బైక్ ఆపాడు చందన్. ఏంటి తాతయ్య ఇక్కడ నిలబడ్డారు? ఎక్కడికైనా వెళ్ళాలా అని అడిగాడు తాతగారిని. లేదు కన్నయ్య, నీకోసమే. నీకు తెలుగు చదవటం రాయటం వచ్చు కదూ? వచ్చు తాతయ్య. మీరు మీ గదిలో భగవద్గీత శ్లోకాలు పాడినంత బాగా రాదు. ఎందుకలా అడిగారు? ముందు నువ్వు నాకో మాట ఇవ్వాలి. ఇప్పుడు మనం ఇక్కడ ఇలా మాట్లాడుకుంటున్నట్టు ఎవరికి, ముఖ్యంగా మీ అమ్మకి చెప్పనని మాట ఇవ్వాలి. అప్పుడు చెబుతాను. విష్ణుమూర్తి గారు చెయ్యి చాచారు. నిస్సంకోచంగా తాతగారి చేతిలో చెయ్యి వేశాడు చందన్. నేను నీకొక ప్రేమలేఖ రాశాను, విస్తుబోయాడు చందన్. యూ మీన్ లవ్ లెటర్? మీరు నాకు ప్రేమలేఖ? వాట్ ఈస్ దిస్? వెర్రి నాగన్న, మీ కుర్రకారు దృష్టిలో లవ్ అంటే స్త్రీ పట్ల ఆకర్షణ. ఇది అది కాదు నాన్న, మమకారంతో ఆత్మీయతతో రాసింది. నువ్వు కూడా నవ్వుకోకూడదు,
పూర్తిగా చదవాలి. చదివాక కూడా అర్థం అవ్వకపోతే మళ్ళీ నాకు ఇచ్చేయాలి. అంతేకాని ఇంట్లో ఎవరికి చూపించకూడదు. సరేనా? సరే. తన చేతిలోని కవర్ చందన్ చేతిలో పెడుతూ చెప్పింది గుర్తుందిగా? అడిగారు విష్ణుమూర్తి గారు. ఓ, వెళ్తాను తాతయ్య, కాలేజీకి టైం అయ్యింది. కవర్ తన బుక్స్ బ్యాగ్లో పెట్టుకుని బైక్ మీద వెళ్ళిపోయాడు చందన్. మనవడు వెళ్ళాక విష్ణుమూర్తి గారు ఇంటి దారి పట్టారు. కాలేజీకి వెళ్ళే దారిలో పార్కు ముందు బైక్ ఆపి లోపలికి నడిచాడు చందన్. అతని మనసంతా ఏదో ఉద్వేగంగా ఉంది. తాతయ్య తనతో డైరెక్ట్గానే చెప్పచ్చు కదా. లెటర్ రాయటమేమిటి? తనకు వచ్చిన తెలుగు భాషకి పరీక్ష ఇది. అమ్మకు చెప్పకూడనంత రహస్యం ఏముంది ఇందులో? చదివేస్తే పోలా అనుకుని బ్యాగ్లోంచి కవర్ తీసి లోపల ఉన్న కాగితాలను బయటికి లాగి చెట్టు నీడన చల్లగా ఉన్న చోట నీడలో కూర్చొని చదవసాగాడు. అందులో ఇలా ఉంది: ప్రియమైన నా చందన్ బాబుకి, ఉత్తరం అనేది మనం ప్రేమించే మనిషి ఎదురుగా ఉండగా చెప్పలేని అపురూప భావాలను వాళ్ళ మనోతీరాలకు తీసుకువెళ్ళే అద్భుత సమాచార సాధనం. చేతిలో పడిన వెంటనే అందులో ఏముందో తెలుసుకోవాలనే ఆతృతతో మనసు పరిపరి విధాలా పోతున్నా వాటిని పారద్రోలి మన ఏకాగ్రతను ప్రతి అక్షరం పైన ఉంచి చదివి ఆకలింపు చేసుకొని ఆత్మానందపు సాగరంలో ముంచి తేల్చే మనోహర సౌధం. అందుకే నీకీ ఉత్తరం. నీకీ తాతగారి ఆశీస్సులు. నా వంశవారసుడిగా నువ్వు బాగా చదువుకొని మంచి ఉద్యోగం సంపాదించి జీవితంలో ఉన్నత శిఖరాలు అధిరోహించాలని నా కోరిక. ఈ పెద్దాళ్ళు వాళ్ళ చాదస్తంతో మన బుర్ర తింటూ ఉంటారు. అవేమీ మనసులో పెట్టుకోమాకు అన్న మీ అమ్మ మాటలు నేను విన్నాను. అవే కాదు, మీ ఇద్దరూ మాట్లాడుకున్న అన్ని మాటలు నేను విన్నాను. ఈ ప్రపంచంలో నేనిక చెయ్యవలసిన పనులేమీ లేవు. నా బాధ్యతలన్నీ తీరిపోయాయి. నన్ను నీలో కైకర్యం చేసుకో అని ఏ మనిషి సంతృప్తిగా భగవంతుని ఆత్మసాక్షిగా ప్రార్థిస్తాడో ఆనాడు ఆ మనిషికి స్వచ్ఛంద మరణం భగవంతుడు ప్రసాదిస్తే నాలా బాధ్యత తీరిన ఎందరో వృద్ధులు ప్రశాంతంగా శాశ్వత విశ్రాంతి పొందటానికి ఈ ప్రపంచంలో సిద్ధంగా ఉన్నారు. కానీ వృద్ధాప్యంలోనే మనిషి గత జన్మలో చేసిన పాపాలు అనేక విధాల శాపాలై చుట్టుకుంటాయి. మా నీడ పడితేనే పాపమనుకుంటారు. కానీ మన కుటుంబానికి తల్లి వేరు ఆ వృద్ధులే అన్న నిజం తెలిసి కూడా నిర్లక్ష్యంగా నిర్దాక్షిణ్యంగా ప్రవర్తిస్తుంటారు. నా అదృష్టం కొద్దీ ఇంకా నా కొడుకు కుటుంబం అలా అనుకునే స్థాయికి రాలేదనే ఆనందం నన్ను బ్రతికిస్తోంది నాన్న. నిన్న సాయంత్రం మనం వెళ్ళింది నా మేనత్త కూతురు ఇంటికి. ఒకసారి వచ్చి నన్ను చూసి వెళ్ళు బావా అన్న నా మరదలు మాట తీసేయలేక నిన్ను ఇబ్బంది పెట్టాను. ఇక్కడి నుంచి ఇంకాస్త శ్రద్ధగా చదువు. తాతగారు తన ఎదుటే నిలబడి చెబుతున్నట్టుగా అనిపించింది. ఇలా రాస్తారా ఉత్తరం అని ఆశ్చర్యపోతూ చందన్ చుట్టూ ఒకసారి కలియ చూసి సర్దుకొని కూర్చుని మళ్ళీ చదవటం కొనసాగించాడు. నేను మా చెల్లి ముత్తాతగారికి ఇద్దరం పిల్లలం. మీ ముత్తాతగారు స్టేజీ మీద నాటకాలేసేవారు. అంటే మీరు మీ కాలేజీ ఫంక్షన్లో స్కిట్స్ వేస్తున్నారే అలాగన్నమాట. నేను స్కూల్ ఫైనల్స్ చదువుకు వచ్చే నాటికే పూర్వీకులు ఇచ్చిన ఆస్తినంతా ఆ నాటక సమాజాల వాళ్ళకే ఖర్చు చేసేవారు. అవి స్వాతంత్ర పోరాటపు రోజులు. నేను సరిగా చదువుకోక ఆ ఉద్యమాలు ఊరేగింపుల్లో సభలల్లో పాల్గొనేవాడిని. ఎక్కడ అన్యాయం జరిగినా ఎదిరించేవాడిని. పోలీసుల చేత ఎన్నో లాఠీ దెబ్బలు కూడా తినేవాడిని. డబ్బున్న స్నేహితుల చుట్టూ తిరిగి వాళ్ళు చెప్పిన పనులు చేస్తూ ఉండేవాడిని. వాళ్ళల్లో రంగడు అనే కోటీశ్వరుడు ఉండేవాడు. చిన్న వయసులోనే ఇంట్లో తెలియకుండా సిగరెట్ కాల్చేవాడు. ఆ పెట్టెలు నా చేత కొనిపించేవాడు. నాకు బీడీ కట్ట ఉచితంగా ఇచ్చేవాడు. నాకు బీడీలు అలవాటు చేసింది వాడే. ఒక దీపావళి పండుగకు 2 జతల బట్టలు కుట్టించారు మీ ముత్తాతగారు నాకు. రోడ్డు పక్కన ముష్టివాడు చలికి వణికిపోతుంటే
వాడికి ఒక జత ఇచ్చేశాను. పోలీసుల లాఠీ చార్జిలో ఒకడికి ఒళ్ళంతా రక్తసిక్తమైతే వాడికి నా ఒంటి మీద ఉన్న రెండో జతలోని చొక్కా అక్కడికక్కడే విప్పిచ్చేశాను. ఆ రోజు మా నాన్న నన్ను వెదురు బెత్తంతో చావగొట్టాడు. పరీక్షలకు వెళ్ళటానికి చొక్కా లేకపోతే రంగడిచ్చిన చొక్కాతో పరీక్ష రాశాను. ఒకే నిక్కరుతో ఎంతకాలం ఉండగలను? దానిని ఉతికి ఆరేసి దుప్పటి కట్టుకు వెళ్ళి స్కూల్ ఫైనల్ పరీక్షలు రాశాను. పాస్ అయ్యాను. ఆ వేసవికి మా అమ్మమ్మ గారి ఊరు వెళ్ళాను. అమ్మాయిలు ఎక్కడ కనిపించినా ఆట పట్టించేవాడిని. మీరిప్పుడు చేస్తున్న ర్యాగింగ్లా. ఒక పెద్దాయన నన్ను పిలిచి వివరాలడిగి మీ నాన్నను తెచ్చుకో, మా అమ్మాయినిచ్చి పెళ్లి చేస్తాను అన్నాడు. వెళ్ళి అమ్మమ్మతో విషయం చెప్పాను. నాకు ఉద్యోగం లేదు, గాలిగాడిని. ఏం జరిగిందో ఏమో కానీ వారం రోజుల్లో మీ నానమ్మతో నాకు పెళ్ళయ్యింది. అప్పుడు నాకు 17 సంవత్సరాలు, మీ నానమ్మకి 14. పెళ్ళికి వచ్చిన మా మేనమామను మా నాన్న నాకు ఉద్యోగం ఎక్కడైనా వేయించమన్నాడు. ఆయన నన్ను రాజమండ్రి తీసుకెళ్ళి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో ఉద్యోగం వేయించాడు. చాలా మంచివాడాయన. కానీ మా మేనత్త ఆయన లేనప్పుడు నన్ను పిలిచి, చూడు, నీ ఉద్యోగానికి 300 లంచమిచ్చాం. నీకొచ్చే 100 రూపాయల జీతంలో నెలకు 50 చొప్పున నాకు కట్టి మిగతా డబ్బు వాడుకో అని చెప్పింది. మీ నానమ్మ అక్కడ మా ఇంట్లో మా అమ్మ చేత కోడింటికమ్మ అనుభవించేది. అత్తయ్య అప్పు తీరిపోయాక నేను మీ నానమ్మను తీసుకొచ్చి రాజమండ్రిలో కాపురం పెట్టాను. అయినా మా అత్తయ్య మరో 6 నెలల పాటు నా దగ్గర నెలకు 50 రూపాయల చప్పున మరో 6 నెలలు తీసుకుంది. అదేమిటి అని అడిగాను. నన్నే ప్రశ్నిస్తావా అని కోపగించుకుంది. 6 నెలలు పూర్తయ్యాక మీ నాన్నమ్మకు 3 కాసులతో మంగళసూత్రపు తాడు, మరో 3 కాసులతో 2 బంగారు గాజులు చేయించి నాతో ఇలా అంది. అమ్మాయి ఒంటి మీద నగలు ఏనాడైనా తీశావో నీకు మర్యాద దక్కదు. మీ నాన్న మీ అత్తయ్య పుట్టారు. మీ నాన్న చక్కగా క్రమశిక్షణతో చదువుకొని మా మాట విని ఆ రోజుల్లోనే ఇంజనీర్ అయ్యాడు. వాడికి వచ్చిన మార్కులు చూసి వాడికి ఉద్యోగం వెంటనే ఇచ్చారు. మీ అత్తయ్యకు చక్కగా పెళ్లి చేశాము. ఇదంతా నీకెందుకు చెబుతున్నానంటే ఆనాడు నన్ను రాజమండ్రి తీసుకెళ్ళి ఉద్యోగం మా మేనమామ ఇప్పించి ఉండకపోతే నా బతుకు ఏమయ్యేది? నాకు నా కుటుంబానికి అన్నం పెట్టిందెవరు? నిన్న మనం వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు నువ్వు ఫోటోలో ఒక ముసలి తాతగారిని చూసావే, ఆయనే నాకు అన్నం పెట్టినవాడు. అందుకే ప్రతిరోజు నేను భోజనం చేసేటప్పుడు ముందుగా ఒక ముద్ద తీసి కంచం బయట పెడతాను చూడు, అది ఆయన పేరు తలుచుకొనే పెడతాను. ఈనాడు మన కుటుంబం ఇలా నిలబడిందంటే దానికి కారకులెవరు? ఆ అన్నం పెట్టిన మహానుభావుడే. మన కుటుంబానికి తల్లి వేరు లాంటి ఆయనను మర్చిపోతే మనకు పుట్టగతులుండవు నాన్న. చెట్టుకు నాటకుండానే దానికి కాసిన పరిపక్వానికొచ్చిన కాయను కోసుకొని తినే అదృష్టం మీ అమ్మకు దక్కింది. ఆమెకు నా కుటుంబ నేపథ్యం తెలియక అలా మాట్లాడుతుంది. ఇవన్నీ మనకు అర్థం కావాల్సిన అవసరం లేదు. నీకర్థం కావాలి. ఆ కష్టం చాటున దాగిన విలువ తెలియాలి. తాతగా నా పేరుని నిలబెట్టే మంచి పొజిషన్లోకి నువ్వు రావాలి. నేడో రేపో రాలిపోయే వాడిని నేను. కానీ నువ్వు మన వంశ పునాదుల్ని మరింతగా పెంచాలి. గట్టిగా పటిష్ఠించవలసిన బాధ్యత కలవాడివి. ఎప్పటికైనా ఈ ప్రపంచంలో ప్రతి తాతకు వారసుడు మనవడే నాన్న. అందుకే ఇదంతా నీతో ప్రేమగా పంచుకున్నాను. ఇది చదివాక నన్ను నువ్వు ప్రేమిస్తావో లేదో మరి, కానీ నిన్ను నేను తుదిశ్వాస విరిచే వరకు ప్రేమిస్తూనే ఉంటాను. ఐ లవ్ యూ కన్నయ్య, ఐ లవ్ యూ ఫర్ ఎవర్. ప్రేమాశిష్యులతో తాతగారు 2-3 సార్లు చదివాక అందులోని అర్థం బోధపడ్డాక అక్షరాలు మసకబారుతుంటే అర్థమయ్యింది. చందన్కి కళ్ళల్లో ఆశ్రిత సుడులు తిరుగుతున్నాయని.
కోసస్థ దశ నుంచి అప్పుడే బయటపడి తన రంగురంగుల లేత రెక్కలతో ఎగురుతోన్న సీతాకోక చిలుకల తల్లి పాల కోసం మాత్రంగా పొదుగు దగ్గర నోటితో రొమ్ము చూపుతూ తన బుల్లి తోకను ఊపుతున్న లేగదూడల దేవుని పూజ కోసం కొలనులో సూర్యకిరణాలు పడి అప్పుడే విచ్చుకున్న కలువ పువ్వులా ఉన్న తన మనసు నిండా తాతయ్య పట్ల ప్రేమ పొంగి పొర్లుతుండగా చందన్ ఆ కాగితాలను పవిత్రంగా మడిచి బ్యాగ్లో పెట్టుకొని కళ్ళు తుడుచుకొని లేస్తూ ఐ లవ్ యూ తాతయ్య, రియల్లీ ఐ లవ్ యూ, యు ఆర్ ద స్పిరిట్ ఆఫ్ మై లైఫ్, యు ఆర్ ఏ స్వీట్ అండ్ గ్రేట్ గైడ్ టు మీ. ఈ సమయంలో మీరెదురుగా ఉంటే ఎంత బాగుండేది అనుకున్నంతలోనే ఎదురుగా విష్ణుమూర్తి గారు పార్కు గేటులోంచి లోపలికి తన వైపు రాగానే ఎదురుగా వెళ్ళి 2 చేతులు జోడించి తాతగారి పాదాలకు నమస్కరించాడు చందన్. ఆనంద బాష్పాలతో మనవడిని ఆప్యాయంగా కౌగిలించుకొని ప్రేమ స్వాదనతో కళ్ళు మూసుకున్నారాయన. ఇంత మంచి కథను మనకు అందించిన కొత్తపల్లి ఉదయ్ బాబు గారికి ధన్యవాదాలు. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి. నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.